నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ ఆంజనేయ స్వామివారి పుణ్యక్షేత్రాలలో ప్రాచీనమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం బీచుపల్లి. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో 7వ నంబర్ జాతీయ రహదారికి పక్కగా ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ఆ దివ్యక్షేత్ర వైభవమేమిటో చూద్దాం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తి నింగాచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్నునే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. బీచుపల్లిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారిని 16వ శతాబ్దం ఆరంభంలో వ్యాసరాయల వారు ప్రతిష్ఠించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారు 9వ శతాబ్దానికి చెందిన చిద్దచోళుడి కాలం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కాలం నాటి నిర్మాణం పూర్తిగా శిథిలమవ్వడంతో 200 సంవత్సరాల క్రితం గద్వాల రాజులు పునర్నిర్మించారని ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆంజనేయ మనుర్లోకేశంకరేణ ప్రకాశిత భూతప్రేత పిశాచాద్య శాకిని బ్రహ్మరాక్షస దృష్ట్వైన ప్రపలాయంతే మంత్రానుష్ఠాన తత్పరం అనే ఆంజనేయ మంత్రము శంకరునిచే ప్రవచింపబడినది. ఆ మంత్రాన్ని పఠిస్తూ ఆ స్వామిని చూచినంతనే భూతప్రేత పిశాచాదులు పారిపోతాయని చెబుతారు. ఆ స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం బీచుపల్లి. ఆంజనేయ స్వామి అతి పురాతన క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న ఈ దివ్యక్షేత్రం ఆ స్వామి మహిమాన్వితాలతో పవిత్రతనొందింది. కృష్ణా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో కొలువైన ఆంజనేయ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా విరాజిల్లుతున్నారు. బీచుపల్లి దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కృష్ణానది ఒడ్డుకు చేరుకుంటారు. ఇక్కడకు చేరుకున్న భక్తులు ఓం అంజనీపుత్రాయ నమః అంటూ కృష్ణానదిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు. నదీ స్నానం సకల కల్మషాలను నిర్మూలించటమే కాదు, సకల సౌభాగ్యాలను అందిస్తుందని భక్తుల నమ్మిక. ఆ కారణంగా ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా కృష్ణమ్మలో స్నానాధికాలు చేయటం ఓ సంప్రదాయంగా వస్తోంది. అనంతరం భక్తులు ఇదే ప్రాంగణంలో ఉన్న మహేశ్వర లింగాన్ని, పుష్కరుణ్ణి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని కోదండ రామాలయానికి చేరుకుంటారు. అంతారామమయం ఈ జగమంతారామమయం శ్రీ ఆంజనేయ స్వామివారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలను తీర్చే భక్త వల్లభుడిగా పూజలు అందుకుంటున్నారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన ఆంజనేయ స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని, తండ్రి అంజనీపుత్ర, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ భక్తితో ప్రణమిల్లుతారు. బీచుపల్లి దివ్యక్షేత్రంలో కణ్వ మహర్షి తపస్సు చేశారని పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆలయానికి ఆనుకొని ఉన్న కృష్ణానది మధ్య భాగంలో నిజాం కొండ అనే ఓ కొండ ఉంది.
నిజాం నవాబులలో ఒకరు కొంతకాలం ఈ కొండ కోటలో ఉన్నందువల్ల ఈ కొండకు నిజాం కొండ అని పేరు వచ్చింది. ఇక్కడ నిజాం కోట అని ఒకటి ఉండేది. ఆ నిజాం కోటలో నిజాంను పరిపాలించేటువంటిది. ఆ నిజాం కోట నుంచి అక్కడ ఉండేటువంటి యొక్క ఆ స్వామివారిని కూడా ఎక్కడో తీసుకుపోయి ప్రతిష్ఠించారు. ఇక్కడ లేదు. ఇప్పుడు ఈ కృష్ణానది ఒడ్డున ఈ ఆంజనేయ స్వామి అంటే ఈ కృష్ణానది ఉత్తరం నుంచి దక్షిణ వాహినిగా ప్రవేశిస్తుంది. అంటే ఇటువంటి కృష్ణానది ఒడ్డున ఎక్కడ ఆంజనేయ స్వామి లేనటువంటి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కోరిన కోరికలు తీర్చుకునే దేవుడు అని చాలామంది వచ్చి మొక్కిపోయేవారు. వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామభక్తుండనై నిన్ను నే కొల్చెదన్ని కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే నన్ను రక్షించితే. గర్భాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలోని ఇతర దేవీ దేవతలను దర్శించుకుంటారు. స్వామివారికి రోజు చేసే విశేష హారతులు నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇచ్చే ఆ హారతులను స్వామివారే స్వయంగా తీసుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. గర్భాలయంలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాలయానికి చేరుకుంటారు. ఈ ఆలయంలో కొలువైన నవగ్రహాది దేవతల దర్శనం భక్తుల సమస్త పీడల నుంచి విముక్తి కలిగిస్తుందని దృఢంగా విశ్వసిస్తారు. నవగ్రహాది దేవతల దర్శనం అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న అశ్వత్థ వృక్షం దగ్గరికి చేరుకుంటారు. విశాలంగా విస్తరించిన అశ్వత్థ వృక్షాన్ని కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు భావిస్తారు. ఆ కారణంగానే మహిళా భక్తులు తమ కోర్కెల ముడుపుల్ని ఈ వృక్షరాజానికి కడతారు. ఈ వృక్షరాజానికి సమీపంలో వివిధ దేవీ దేవతల మూర్తులను కూడా భక్తులు దర్శించుకొని తరిస్తారు. ప్రధానాలయంలో ఎడమవైపు భాగాన భక్తులకు మహేశ్వర లింగం ఒకటి దర్శనమిస్తుంది. ఈ లింగ దర్శనం సర్వ పాపాలను హరిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ మహేశ్వర లింగానికి సమీపంలో పార్వతీమాత దర్శనమిస్తుంది. ఆ తల్లి ఈ ఆలయానికి వచ్చే భక్తులను కంటికి రెప్పలా కాపాడుతుందని చెబుతారు. ఇదే ఆలయంలో కుడివైపు భాగంలో లక్ష్మణ సహిత సీతారామచంద్ర స్వాముల వారి మూర్తులు దర్శనమిస్తాయి. శ్రీరాముడి పరమ భక్తుడు ఆంజనేయుడు. ఎక్కడ రామనామం మారుమ్రోగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారని చెబుతారు. ఆ కారణంగానే ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకోవటానికి ముందు సీతాలక్ష్మణ సహిత రామచంద్ర స్వామి వారిని భక్తులు దర్శించుకుంటారు. అలాగే కొంతమంది మహిళా భక్తులు తమ శిశువులను రామచంద్ర స్వాముల వారి పాదాల ముందు ఉంచి స్వామివారి ఆశీస్సులు తమ బిడ్డలకివ్వమని వేడుకుంటారు. ఈ మూర్తులకు సమీపంలో ఆంజనేయ స్వామి వారి పాదాలు దర్శనమిస్తాయి. ఈ పాదాల దర్శనంతో స్వామి ఆశీస్సులు లభించినట్లు భక్తులు విశ్వసిస్తారు. వీచుపల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి సమీపంలో కణ్వ మహర్షి తపస్సు చేశారని, ఆ కారణంగా ఆ మహర్షి తపో ఫలితంగా ఈ క్షేత్ర వైశిష్ట్యం మరింత పెరిగిందని చెబుతారు. స్వామివారి ఆలయానికి ముందు భాగంలో ఉన్న అందమైన పూదోటలు, ఉద్యానవనాలు నయనానందకరం. అత్యంత రమణీయంగా దర్శనమిచ్చే ఈ పూదోటలు భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతనిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయల గురువైన వ్యాసరాయలు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి అర్చకుడిగా ఎవరిని నియమించాలా అన్న ఆలోచనలో పడ్డారట. ఆ రోజు రాత్రి ఆంజనేయ స్వామి వ్యాసరాయలకి కలలో కనిపించి తనను మొదట ఎవరైతే దర్శించుకుంటారో ఆ వ్యక్తిని అర్చకుడిగా నియమించమన్నారట. ఆ మర్నాడు ఒక బోయ పిల్లవాడు అటుగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడట. ఇది గమనించిన వ్యాసరాయలు ఆ బోయ పిల్లవాడిని అర్చకుడిగా నియమించారట. నాటి నుంచి బోయ వంశస్థులే ఆలయానికి అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత, శరణు శరణు రామదూత, శరణు శరణు వాత జాత. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి రోజూ ఇచ్చే విశేష హారతులు
నయనానందకరం. వరములిచ్చి బ్రోవమంటి శరణు శరణు రామదూత శరణు శరణు వాత జాత. బీచుపల్లిలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం సకల శుభాలకు సంకేతం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలంలో 7వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ఈ దివ్యక్షేత్రం బెంగళూరుకు వెళ్లే మార్గంలో విరాజిల్లుతోంది. జాతీయ రహదారికి పక్కగా ఉండటం వల్ల ఈ దివ్యక్షేత్రాన్ని అత్యంత సులువుగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నగరం నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కొలువైన ఆంజనేయ స్వామివారు భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా విరాజిల్లుతున్నారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తి నింగాచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్నునే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురారించితే. తండ్రి ఆంజనేయ అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే దేవుడు ఆంజనేయుడు. అంజనీ పుత్రుడిగా శ్రీరామ దూతగా పూజలను అందుకుంటున్న బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.